ఈరోజు సతీష్ కుమార్ ఏ కారులోనైనా రాగలడు, ఏ ఫ్లైట్లోనైనా రాగలడు. కానీ సతీష్ కుమార్ ఒకప్పటికి సైకిల్ లేదు, కారు లేదు. రోడ్ల మీద నడుచుకుంటూ సువార్త ప్రకటించిన వాడు, గుర్తింపుకు నోచుకోనివాడు. కనీసం సైకిల్ లేక, కనీసం బైక్ లేక, వీధుల్లో పడి, గ్రామాల్లో పడి సువార్త ప్రకటించిన వాడు. ఆ రోజు నన్ను ఎవరు గుర్తించలా, ఆ రోజు నన్ను ఎవరు చూడలా. సతీష్ కుమార్ అనేటటువంటి ఒక సువార్తికుడు ఉన్నాడని గాని, సతీష్ కుమారు చక్కగా వాక్యాన్ని బోధించగలడని గాని ఆనాడు ఏ ఒక్కరూ నన్ను గుర్తించలా. గుర్తించాలని చెప్పి నేను ప్రాకులాడలా. నేను ఆశపడిందల్లా ఒకటే, నేను చేసే నా సేవ నా ప్రభువు చూస్తే చాలు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో, తాత్పర్యంతో గ్రామాల్లో పడి సేవ చేస్తూ ఉంటే దేవుడు చూశాడు. ఈ రోజు నీకు పేరు లేకపోవచ్చు, ప్రఖ్యాతగాంచిన వ్యక్తివి కావకపోవచ్చు, పదవి లేకపోవచ్చు, మనుషులు మెప్పును పొందుకోలేనటువంటి వ్యక్తివి కావచ్చు, ఒక పేద వ్యక్తివి కావచ్చు. కానీ జాగ్రత్తగా విను, నీకు దేవునితో సత్సంబంధం ఉన్నట్లయితే చాలు. నీ జీవితంలో పొందుకోవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందులో సందేహము ఏదో.